ఓకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రభు యేసు క్రీస్తు నామములో మరొకసారి అందరికీ వందనాలు. సో ఈ సెషన్లో నేనేం బోధించను, ఎందుకంటే ఈ క్లాస్ ఎవరు అటెండ్ అయినా ఖచ్చితంగా నిద్రపోతారు. ఎందుకంటే సమయం అలాంటిది, మనం ఇప్పుడే భోజనం చేసాము, చక్కగా నిద్ర వస్తూ ఉంటుంది, వద్దన్న వస్తుంది. అది ఎవరి తప్పు కాదు కదా, క్లాస్ పెట్టిన వాళ్ళ తప్పు అసలు కదా. కాబట్టి ఒకవేళ నేను అక్కడ కూర్చొని ఉండినా ఖచ్చితంగా నిద్రపోయి ఉండేవాడు. సో కాబట్టి ఇది క్లాస్ వినే సమయం కాదు. అయితే మనం పొద్దునుంచి ఒక విషయం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతి వారికి సమాధానం చెప్పాలి కదా. ఓకే, సో ప్రస్తుతానికి నేను క్రైస్తవుడిని కాదు, ఒక బోధకుడిని కాదు, మీకు నేర్పించడానికి వచ్చినటువంటి వ్యక్తిని కూడా కాదు అని అనుకోండి కాసేపు, ఒక గంట సేపు వరకు. ఇప్పుడు నేను మిమ్మల్ని హేతు అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పండి. ఓకే, ఈ గంట సేపు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ తర్వాత మీరు నన్ను ప్రశ్నించడానికి మీకు సమయం ఇవ్వబడుతుంది. సో అది బ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి మీరు జాగ్రత్తగా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. ఫస్ట్ క్వశ్చన్, యేసుక్రీస్తు ప్రభు దేవుడని మీరు నమ్ముతున్నారా? ఎందుకు నమ్ముతున్నారు? బైబిల్లో లేదు కదా అట్లా. ఉందా బైబిల్లో? సింపుల్ క్వశ్చన్, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఉందా? ఉందా లేదా? ఉందా? ఓకే, సరే, ఎక్కడుంది చూపించండి. ఒక్క వచనం చూపించండి యేసు ప్రభు దేవుడు అని నిరూపించడానికి. అంటే మీరు చెప్పుకుంటారు కదా, ప్రతిదీ మీ విశ్వాసం అంతా కూడా బైబిల్ పైనే ఆధారపడినటువంటి విశ్వాసం అని చెప్పుకుంటారు కదా, వాస్తవమేనా? కరెక్టేనా? క్రైస్తవులు అందరూ అదే కదా చెప్పుకునేది. మేము సొంతంగా ఏం నమ్మము, బైబిల్లో ఉన్నదే చెప్తాము, బైబిల్లో ఉన్నదే నమ్ముతాం అంటారు కదా. మరి యేసు ప్రభు దేవుడు అని అంటున్నారు కదా, బైబిల్లో ఎక్కడుందో చూపించండి నాకు. నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటున్నాడు, కానీ తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటున్నాడు అంటే యేసు ప్రభు, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు 20-21వ వచనంలో, తండ్రి నువ్వు నేను ఏకమై ఉన్న రీతిన వారును మనమును ఏకమై ఉండేలాగా మనల్ని ఐక్యపరచమని అంటున్నాడు. సో ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తు ఎట్లాగైతే ఏకమై ఉన్నారో అట్లనే మనం కూడా దేవునితో ఐక్యమై ఉంటామంట. అప్పుడు మనం దేవుళ్ళం అయిపోతామా? కాలేం కదా. మరి యేసుక్రీస్తుని దేవుడు అని ఎందుకు అంటున్నారు ఆ వచనం చూపించి? అంటే ఇప్పుడు ఫస్ట్ చెప్పిన మాట మీకు క్లియర్గా అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నాను. ప్రస్తుతానికి నన్ను మీలో ఒకటిగా చూడొద్దు, బయట క్రైస్తవాన్ని ప్రశ్నించేటటువంటి ఒక శత్రువుగా చూడండి. ఓకే, సో నేను మీరు చెప్పే ఏది కూడా అంగీకరించే పొజిషన్లో లేరు ప్రస్తుతానికి. నేను వ్యతిరేకిస్తాను ఖచ్చితంగా. అంటే అదేంటి, మామూలుగా క్లాస్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు మనం చెప్పిన పాయింట్ని అప్రిషియేట్ చేయాలి కదా అన్నది జనరల్లీ మనకు ఉన్నటువంటి అభిప్రాయం కదా. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి ముందుకు చెప్తారు కదా చెప్పాల్సింది. ఇది అట్లాంటి సెషన్ కాదు, మీరు చెప్పే ప్రతిదాన్ని వ్యతిరేకిస్తాను నేను. ఓకే, అందుకే అడుగుతున్నా, బైబిల్ నుంచి అడుగుతున్నా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 20-21 వచనాల్లో అట్లా అవుతుంది కదా, మీరు కూడా ఏకం అవుతారు అని. సో అంటే ఇప్పుడు మనం కూడా, అంటే ఇప్పుడు ఆయన 12 మంది శిష్యుల్ని ఉద్దేశించి 11 మంది శిష్యుల్ని ఉద్దేశించి ఆ ప్రార్థన చేసి ఉంటే కనుక, అంతేకాకుండా వారి మాటలు విని విశ్వసించే వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు 20వ వచనంలో. సో అంటే సంఘం అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు. అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళేనా? కాదు. మరి అట్లాంటప్పుడు నేను తండ్రి ఏకమై ఉన్నామన్న మాట చూపించి యేసుక్రీస్తు దేవుడు అని ఇట్లా చెప్తారు మీరు. సో దేవుడు అని చెప్పడానికి సరిపోదు అది. లేకపోతే అందరూ దేవుళ్ళే అని ఒప్పుకోండి. ఎట్లాగో మీ ప్రసన్నబాబు చెప్తున్నాడు కదా, అది మీ అంటే క్రైస్తవంలో ఉన్న ప్రసన్నబాబు, క్రైస్తవుడు అని చెప్పుకునే ప్రసన్నబాబు చెప్తున్నాడు కదా, మనం కూడా యేసు ప్రభు లాగా దేవుళ్ళమే అని. అది ఒప్పుకుంటారా? దైవ కుమారుడు అని చెప్పుకుంటే, దేవుని కుమారుడు అని చెప్పుకుంటే అభ్యంతరం ఏముంది దాంట్లో? దేవుని కుమారుడా కాదా అన్నది కాదు నా ప్రశ్న, దేవుడా అవునా కాదా అన్నది. సో లేదా వచనం లేదా బైబిల్లో? తీతు 2:13 ఏముంది అక్కడ? మహాదేవుడును మన రక్షకుడు ఆయన యేసుక్రీస్తు, అదేనా? సో మహాదేవుడు తర్వాత ఒక కామ ఉండాలంట. మీ బొంకూరి జాన్ గారు చెప్తున్నారు. అంటే మీ అంటే క్రైస్తవుడుగా చెప్పుకుంటున్నటువంటి బొంకూరి జాన్ ఏం చెప్తున్నాడంటే,
బొంకురు జాన్ పేరు విన్నారు ఇంతకుముందు? బొంకు అనే పేరులోనే, తన సర్నేమ్లోనే ఆ పేరు కలిగి ఉండి తన పేరును సార్థకం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి అనమాట. ఓకే, సో ఆయన ఏమంటున్నాడంటే అక్కడ తీతు 2:13లో మహాదేవుడి తర్వాత కామా ఉండాలంట. కామా ఉంటే ఏమవుతుంది? అవుతాడు కదా, అయిపోయింది కదా. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఆ వచనం కూడా చూపించలేరు మీరు. బొంకురు జాన్ అంటున్నాడు. మరి అంటే మీరు ఒప్పుకుంటున్నారు బొంకురు జాన్ మాటని? ఎలా ఒప్పుకోరో చెప్పాలి. మరి కామ ఎందుకు పెట్టద్దు, ఆయన కామ పెట్టాలంటున్నాడు. అంటే ఆశ్చర్యంతో చెప్తున్నాడు కదా అది. అంటే ఆశ్చర్యపడి కదా. ఫస్ట్ ఏమన్నాడు? నేను నమ్మనే నమ్మను అన్నాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానుడిగా లేచాడు, నేను నమ్మనే నమ్మను అన్న కానీ ప్రభు ప్రత్యక్షమయ్యాడు కదా. ఆయనకి ప్రత్యక్షం అవగానే ఆశ్చర్యపోయి ఇప్పుడు మన ఆశ్చర్యంతో ఏమంటాం? ఓ మై గాడ్ అంటాం కదా, ఓ దేవా అంటాం కదా. అట్లనే అంటున్నాడు ఆయన కూడా. అంతేగాని యేసు ప్రభువుని దేవుడు అని ఒప్పుకోవడానికి కాదు అన్నది అన్నమాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే మీలో ఒకళ్ళైనటువంటి యెహోవా సాక్షులు ఏమంటున్నారంటే ఆ వాక్యము ఒక దేవుడై ఉండెను అని ఉండాలంట అనువాదం. అక్కడ అనువాదం తప్పు చేశారంట, గ్రీక్ అనువాదాన్ని. అదే శరీరధారి అయ్యాడు వాక్యం, కానీ ఆయన దేవుడని నిరూపించబడలేదు. ఒక దేవుడనే మహావతి నిరూపించవచ్చు. ఓకే, కానీ గాడ్ కాదు కదా. అంటే ఇప్పుడు పౌలు కూడా అంటున్నాడు కదా, మీకు అనేకమైన తండ్రులు లేరు కానీ నేను మీకు ఆత్మీయ తండ్రిని అని సంఘానికి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన కూడా దేవుడు అవుతాడా? ఎందుకు కాదు? ఆయన ఎందుకు కాదు, ఈయన ఎందుకు? నేను ప్రశ్నిస్తున్నాను, మీరు ఆగిపోతున్నారు. మీరు దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. అంటే మీరు ఒప్పుకుంటున్నట్టే కదా వాదిస్తున్న వాడి వాదనని. తీయండి బయటికి, బుల్డోజర్లు ఏమేమి ఉంటాయి అన్నీ తీయండి బయటికి. ఇక్కడ మీకున్న వెసులుబాటు ఏంటంటే మీరు ఆలోచించుకోవడానికి టైం ఇస్తున్నాను. బయట అట్లా ఉండదు. అంటే మీకు ఆన్సర్ లేదంటే వీగిపోయింది మీ సువార్త అన్నదే వస్తుంది అర్థం. అవును, కుమారుడు కదా. దేవునికి టన్నుల కొద్ది కుమారులు ఉన్నారు బైబిల్లో. దేవునికి గాడ్ హ్యాస్ సన్స్ బై టన్స్ ఇన్ ద బైబిల్. కుమారుడు అంటే ఇప్పుడు ఆయన ఎందరు అంగీకరించడో వారందరికీ కుమారులు ఒకటకు ఆయన అధికారం ఇచ్చిన. అంటే మనమందరం కుమారులమే కదా. అంటే మనమందరం దేవుళ్ళం అయిపోతాం. అదే నిత్యజీవం అనుగ్రహిస్తాడు. కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచినందుకు కదా. ఆయన దేవుడుగా నమ్మాల్సిన అవసరం లేదు కదా. యెహోవాయే దేవుడు కదా. మరి యేసుక్రీస్తుని ఎందుకు దేవుడు అంటున్నారు మీరు? అదే నా ప్రశ్న. ఆయన కుమారుడు, ఆయన దేవుడు కాదు కదా. మరి అదే నిరూపించమని అడుగుతున్నాను నేను. బైబిల్ వేసి నిరూపించాలి కదా, దేవుడే అని అనుకుంటే ఎట్లా? అందుకే నేను ఏమంటున్నా అంటే క్రైస్తవుల్లో బాగా మూఢభక్తి ఉంటుంది కదా. ఇష్టం వచ్చినట్టు నమ్ముతారు. బైబిల్లో ఆధారం లేకపోయినా నమ్ముతారు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో ఒక్క ఆధారం లేకపోయినా యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతున్నారు. అగో యేసు ప్రభు దేవుని కుమారుడే కదా, దేవుడు కాదు కదా. ఒప్పేసుకున్నారు చూసారా?
నేను ఇంత కష్టపడినందుకు ఫలితం వచ్చింది నాకు. ఒకళ్ళని ఒప్పించగలిగినాను దేవుడు కాదని. అంతేనా? కరెక్టేనా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏదో చెప్తున్నారు, చెప్పండి. సరే, ఇది యోహాను 17:3 కదా మీరు చెప్పింది. ఓకే. అద్వితీయ సత్యదేవుడును నిన్ను నీవు పంపించిన యేసుక్రీస్తును నమ్మటే నిత్యం. అంటే అద్వితీయ సత్యదేవుడు ఎవరు? యేసుప్రభు సాక్ష్యం ప్రకారం తండ్రి. అంతే, అయిపోయింది. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? ద్వితీయం కానిది అంటే అట్లాంటి రెండో వాడు లేడు ఇంకా, అంతే. సో నా పాయింట్ ప్రూవ్ చేస్తున్నారు మీరు. అక్కడ దేవుడు అని లేదు. మీరు చూసారా? వాక్యంలో లేనిది కూడా చెప్తారు మీరు, వాక్య వ్యతిరేకమైన సిద్ధాంతాన్ని బలపరచుకోవడానికి. లేడు కదా. ఇప్పుడు మొదటి ఆజ్ఞలోనే యెహోవా ఏం చెప్తున్నాడు పాత నిబంధనలో? నేను తప్ప వేరొక దేవుడు, యెహోవానైనా నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని అంటే మీరు యేసుక్రీస్తుని దేవుడు తయారు చేశారు, రెండో దేవుడు. అయిపోయా, యేసుక్రీస్తు దేవుడు కాదు కదా. 3 in 1 వచనం చూపించండి. అబ్రాహాం ఇంటికి వచ్చినప్పుడు 3 వస్తారు. అందులో ఒక ఆయన యెహోవాగా పరిచయం చేసుకుంటాడు, మిగతా 2 దేవదూతలు వాళ్ళు సొదొమ పట్టణానికి వెళ్ళి సొదొమ పట్టణాన్ని నాశనం చేస్తారు. సో మిగతా 2 దూతలు కదా. అంటే అంటే ఇప్పుడు రాజులు మాట్లాడుకుంటారండి. ఎట్లా మాట్లాడతారు? పాతకాలంలో రాజులు తెలుసు కదా, ఇది మా ఆజ్ఞ, మేము ఆజ్ఞాపిస్తున్నాం అంటే ఎంతమంది ఉంటారు అక్కడ? ఒకడే ఉంటాడు. కానీ మేము అని మాట్లాడతారు కదా చాలా మంది ఉన్నారు. అట్లానే దేవుడు కూడా గౌరవప్రదంగా మేము అని మాట్లాడుతున్నాడు, అంతే. ఇవాళ మిమ్మల్ని అందరినీ మారుమనసు పొందించడమే, నేను యేసుక్రీస్తు దేవుడు కాదని నమ్మించడమే నా లక్ష్యం ఈరోజు. ఇప్పుడు మీరు చూపించిన ఏముందండి? అవును, ఖచ్చితంగా దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. దేవుడు అని ఎక్కడుందండి? దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. చెప్పండి ఇంకా. ఇప్పుడు మీ వాదనలు అన్ని అయిపోతే యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పడానికి ఇంకా కొన్ని ఆధారాలు చూపిస్తాను. అయిపోయినట్టేనా? ఇంకేమైనా ట్రై చేస్తారా? వచనాలు ఉన్నాయా? ఒకటి కూడా చూపించాలి ఇప్పటి వరకు. అది ప్రింట్ మిస్టేక్ పడిందంట, బొంకూరు జాన్ గారు చెప్తున్నారు. ఆ మాట ఫస్ట్ లో ఎందుకు చెప్పలేదు మరి? బొంకూరు జాన్ అంటున్నాడు, యోవ సాక్షులు అంటున్నారంటే వాళ్ళు మా వాళ్ళు కాదు, వాళ్ళు సత్యం చెప్పట్లేదు, వక్రీకరిస్తున్నారు అన్న మాట ముందు చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఒప్పుకోవాల్సిందే. బొంకూరు జాన్ అది ప్రింట్ మిస్టేక్ అంటున్నాడు. సరే, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పడానికి నేను ఆధారాలు చూపిస్తాను. నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒకడే కానీ సత్పురుషుడు ఎవడు లేడు అని అన్నాడు. ఎవరన్నారు ఈ మాటలు? అన్నాడు కదా. అయిపోయింది కదా. నేను సత్పురుషుడిని కాదు, దేవుడిని కాదు, ఊరికి నన్ను దేవుడు దేవుడని సతాయించదని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటారా? లేరు కదా, ఎవరు లేరు కదా. ఒకవేళ దేవుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గొప్పవాడే దేవుడై ఉండాలి. అవునా? ఒప్పుకున్నారు కదా అందరూ. సో ఇప్పుడు యేసుప్రభువు ఉన్నాడు యోహాను సువార్త 14:28 వచనంలో, తండ్రి నాకంటే గొప్పవాడు. అయిపోయిందా? ఇప్పుడు ఏమన్నారు? దేవుని కంటే గొప్పవాడు ఉండడానికి అవకాశమే లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? తండ్రి నాకంటే గొప్పవాడు. అయిపోయింది కదా. సరే, దేవుడు కాదు. చెప్పండి, పర్వాలేదు.
మీరు చెప్పే టైమే యాక్చువల్గా, ఇది నేను చెప్పడానికి కాదు. తర్వాత అంటే అంటే ఇప్పుడు పాపుల మనవి ఆలకించుడు అని చెప్తే, ఇప్పుడు మనవి ఆలకించుడు అంటే అసలు మనవి ఎందుకు చేస్తున్నాడు? దేవుడు అయి ఉండి ఫస్ట్ దేవుడు మనవి వినాల్సిన వాడు కదా, ఈయన మనవి చేస్తున్నాడు కదా. మరి కుమారుడు కూడా, మరి తండ్రి కూడా కుమారుడికి మనవి చేయాలి కదా ఒకసారి అన్న, ఎప్పుడైనా అలా చేసిందా? నా ద్వారా మొత్తం వచనం చెప్పండి, తెలిసిపోతుంది అక్కడే. దేనికి మార్గం? ఎవరి దగ్గరికి మార్గం? ఆయన తండ్రి దగ్గరికి మార్గం. నా దగ్గరికి రండి అయిపోతుంది అని అనట్లేదు, నేను తండ్రి దగ్గరికి నడిపించడానికి మార్గం అంటున్నాడు. అవునవును, అంటే సత్యదేవుడిని తెలియజేసేటటువంటి నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చుతని. అవునవును, నేను అన్నాడు, నేను సత్యం అన్నాడు, నేను దేవుడు అనలే కదా. ఆయన చెప్పిందంతా సత్యమే, ఒప్పుకుంటా నేను కూడా. ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడు చూపించండి చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని యోహాను సువార్త 10వ అధ్యాయంలో వాళ్ళు రాళ్లతో కొట్టి చంపబోతున్నప్పుడు ఏమన్నాడు? 34-35 వర్షాలు, మీరు దైవములన్నీ నేను అంటినని మీ లేఖనమందు, మీ ధర్మశాస్త్రం నందు రాయబడి ఉండలేదా? అవును, అంటే ఇప్పుడు మనం బైబిల్ తెలుసుకుంటే, ఉదాహరణకి చెప్తున్నాం అన్నమాట, ఇప్పుడు మనం బైబిల్ తెలుసుకుంటే దేవుడిని తెలుసుకుంటాం కదా కదా, అవునా కదా? బైబిల్ని అర్థం చేసుకుంటే దేవుడిని అర్థం చేసుకుంటాం కదా మనం. అట్లా బైబిల్ దేవుడు అయిపోతుందా? అట్లనే మరి యేసుక్రీస్తుని తెలుసుకుంటే దేవుడిని తెలుసుకోవడం అనేది అది కూడా అట్లనే అర్థం చేసుకోవాలి. ఆయన బోధనల్ని బట్టి చెప్తున్నాడు అది. ఇప్పుడు మనం ఎవరు చూడట్లేదు అంటే, ఇప్పుడు తండ్రిని చూడనట్ట మనం చూడట్లేదు కదా యేసు ప్రభుని. అవును అవును, అంటే ఇప్పుడు మనల్ని కూడా, ఇప్పుడు మన గురించి మాట్లాడుతూ యాకోబు ఏమంటున్నాడంటే, మీరు ఒకే నోటితో శాపవచనం పలుకుతున్నారు, అదే నోటితో దేవుని స్వరూపంలో తయారు చేయబడినటువంటి మనిషిని కూడా శపిస్తున్నారు అని అంటున్నారు. అంటే మనం అందరం ఎవరము? దేవుని స్వరూపాలమే, కాబట్టి మనల్ని చూసిన వాళ్ళు దేవుడిని చూసినట్టే. ఎట్లా కాదు చెప్పాలి మీరు, అది ఎట్లా, అది వక్రీకరణ ఎట్లయిందో మీరు సరి చేసి చెప్పండి దాన్ని. మనం అందరం దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడ్డాం. అంటే దేవుని స్వరూపాన్ని ప్రతిబింబించడానికే మానవుడిని తయారు చేశాడు కదా. అదే మానవ రూపంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కాబట్టి చెప్తున్నాడు అన్నమాట, అంతే, అయిపోయింది. అంతే, అవును, అదే కాన్ఫిడెన్స్ ఒకటే మీరు చూసి మోసపోతుంది. కానీ నేను దేవుడిని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఎక్కడ లేదు, చెప్పలేకపోయాడు. అదే చెప్పలేకపోవడం అన్నదే ఆయన దేవుడు కాదని చెప్పడానికి ఆధారం. అదే నరుడుగా ఉన్నాడని ఒప్పుకుంటాము, దేవుని కుమారుడని కూడా ఒప్పుకుంటాము, కానీ దేవుడు అని ఎక్కడ ఉంది? అదే ఇప్పుడు దేవుడు, సరే దేవుడు అనుకుందాం, అందరూ వింటున్నారా? వింటున్నారు కదా, ఓకే ఓకే. అయితే సరే దేవుడు అని ఒప్పుకుందాం కాసేపు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో, మీరు దైవములని నేను అంటేనని మీ ధర్మశాస్త్రం మందు రాయబడి ఉండలేదా అంటున్నాడు. అంటే నేను ఒక్కడనే కాదు, మీరు అందరూ కూడా దేవాలయనే బాబు, నేను దేవుడిని అనుకుంటున్నానని చెప్పి మీరు నన్ను రాళ్ళతో ఎందుకు కొడుతున్నారు? మీరంతా దైవంలే అని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, మీరంతా ఎట్లా దైవాలో నేను కూడా అట్లనే దైవాన్ని అని చెప్తున్నాడు ఆయన. అంటే మనం అందరం కూడా దేవుళ్ళమే ఆ భావంలో. యేసు ప్రభు అన్న మాటనే కొట్టేస్తారా మీరు? కాదు, మీరు బైబిల్ ఉందా మీ చేతిలో? ఉన్నదా? తీయండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం తీయండి. మీరు యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు దైవములు అని అంటున్నాడు ఆయన. మీరు కాదని ఎట్లా అంటారు? అరే నువ్వు దేవుడివే అని యేసు ప్రభు చెప్తుంటే కాదు కాదు నేను దేవుడిని కాదని ఎట్లా అంటారు మీరు? అంటే అట్లా కూడా అనట్లేదు ఆయన, మీరు దైవంలో డైరెక్ట్ గా అంటున్నారు, అట్లనే నేను కూడా దేవుడిని, మీరంతా దైవాన్ని, అట్లా నేను కూడా దైవాన్ని, దానికి మీరు నన్ను రాళ్లతో కొట్టి చంపడం ఎందుకు అని అంటున్నాడు. చలో కాంప్రమైజ్ అవుదాం, తుమ్మి భగవాన్ అని నవి భగవాన్ అని చెప్తున్నాడు.
సరే మీరే మమ్మల్ని అన్నిటికీ భావించి మీరే దేవుడు ఈ మీటింగ్ ఒక సార్థకత. అంటే కొంచెం ఒకసారి ఫీల్ ఇద్దామని ఎట్లా ఉంటది బయట. ఓకే. సో ఫస్ట్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, మీరు ఇప్పుడు చెప్పినటువంటి వచనాలు అన్నింటిలో కూడా చాలా వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు దేవుడు అన్నటువంటి రుజువు ఉంది. కానీ మీరు నేను అభ్యంతరం లేవనెత్తుతున్నప్పుడు దాన్ని మర్చిపోతున్నారు. ఎక్కడ నొక్కి చెప్పాలి, నేను ఎక్కడ ప్రశ్నను వక్రీకరిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మీరు మీ కాన్ఫిడెన్స్, అవతల వాడి కాన్ఫిడెన్స్ చూసి మీరు మీ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా జాగ్రత్త పడాలి ఫస్ట్. అయితే ఇప్పుడు నేను చాలా మాటలు చెప్పాను. మీరు చూపించినటువంటి వచనాలు ఒక్కొక్కటి మనం చూసుకుంటే కనుక, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం సిస్టర్ చెప్పారనమాట. ఆది అందు వాక్యం, వాక్యము దేవుని వద్ద ఉన్న వాక్యము దేవుడు. దానికి నేనేమన్నాను, వాక్యము ఒక దేవుడై ఉండెను అని యెహోవా సాక్షులు అంటున్నారు అని అన్నారు. ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటి దానికి? యెహోవా సాక్షులు క్రైస్తవులే కాదండి, బైబిల్లో ఒక దేవుడు అని ఎక్కడుంది చూపియండి. బైబిల్లో అయితే వాక్యము దేవుడై ఉండెను అని ఉంది క్లియర్ గా. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించునని యేసు ప్రభు గురించే చెప్పబడింది. కాబట్టి ఆయన దేవుడు అని డైరెక్ట్ గా సాక్ష్యం ఇస్తుంది. ఒక దేవుడు అని ఎక్కడుంది మీరు చూపించండి, ఎట్లా ప్రూవ్ చేస్తారు ఒక దేవుడు అనేది అని మీరు అడగాలి. మీరు అడగలేదే, మీరు ఒప్పేసుకున్నారు కదా నా ఆర్గ్యుమెంట్ ని. చాలా డైరెక్ట్ గా ఉంది అక్కడ. అయితే కొంత మనం తెలుసుకోవాలి, ఇట్లా యెహోవా సాక్షులు ఏం చెప్తున్నారు, దేని ఆధారంగా చెప్తున్నారు అన్నటువంటి విషయాలు. గ్రీక్ భాషలో అలా ఉందని చెప్తారు. అందులో ఒక్క గ్రీక్ స్కాలర్ కూడా లేదు యెహోవా సాక్షులు, కానీ గ్రీక్ గురించి మాట్లాడతారు. గ్రీక్ ని బట్టి చూస్తే అక్కడ ఉన్నటువంటి మూల పదాన్ని ఒక దేవుడు అని అనువాదం చేయాలని చెప్తారు వాళ్ళు. కానీ గ్రీక్ తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు చెప్పగలిగే విషయం ఏంటి అంటే, దాన్ని ఒక దేవుడు అని ఒకవేళ అనువదిస్తే గ్రీకు వ్యాకరణం ప్రకారం ఇంకా చాలా సందర్భాలని అట్లాగే అనువదించాల్సి వస్తుంది. ఉదాహరణకి 6వ వచనంలో ఏముంది, దేవుని వద్ద నుండి ఒక మనుషుడు పంపబడను, అతనికి యోహాను అని పేరు అని ఉంది కదా. దాన్ని వాళ్ళు చెప్పిన వ్యాకరణ నియమాల్ని బట్టి అనువదిస్తే ఎట్లా వస్తుంది అంటే, ఒక దేవుని వద్ద నుండి ఒక మనుషుడు పంపబడను, అతని పేరు ఒక యోహాను అని వస్తుంది అనమాట. అట్లా అనువదించుకోవచ్చా? అట్లాగే ఇక్కడ కూడా ఒక దేవుడు అని అనువదించడానికి వీలు పడదు అనమాట. అంటే వ్యాకరణ దోషంతో చేస్తున్నటువంటి అనువాదాన్ని వాళ్ళు తీసుకొచ్చి పెట్టి ఇదే కరెక్ట్ అని చెప్తున్నారు మనకి. సో అట్లా వక్రీకరించేటటువంటి బ్యాచ్ యెహోవా సాక్షులు. కాబట్టి మనం చాలా క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే, యెహోవా సాక్షులు మాకు ప్రమాణం కాదు, బైబిల్ ఏం చెప్తుందో అదే ప్రమాణం. ఓకే, సో అది ఫస్ట్ పాయింట్. సో చాలా డైరెక్ట్ గా ఉంది అక్కడ, యేసుక్రీస్తు దేవుడు అన్నటువంటి ఆధారం చాలా డైరెక్ట్ గానే ఉంది. ఓకే, అయితే మీరు కొన్ని వచనాలు ఏవైతే చూపిస్తున్నారో అవి యేసుక్రీస్తు దైవత్వానికి సంబంధించినవి కావు. ఉదాహరణకి నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను అన్నటువంటి మాట, అది అక్కడ దేవుడు అని ఆర్గ్యూ చేయడం చాలా కష్టం అక్కడ. రైట్. సో కాబట్టి అది ఆయన చేసినటువంటి దేవునికి మానవులకు మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తిత్వపు పరిచర్య ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వచనం అది. కానీ ఇలాంటి డైరెక్ట్ గా ఆయన దేవుడు అని చెప్పేటటువంటి వచనాలు ఇంకొకటి మీరు చెప్పారు, తీతు 2:13 మహాదేవుడును మన రక్షకుడు. కామా లేదు కదా అక్కడ. ఎందుకు పెట్టలేదంటారు? ఎందుకంటే గ్రీకు వ్యాకరణం ప్రకారం అక్కడ కామా పెట్టడం వీలు పడదు. ఒకే వ్యక్తిని సంబోధించి మాట్లాడుతున్నట్టుగానే ఉంది ఆ రెండు పదాలు కూడా, మహాదేవుడు మన రక్షకుడు అని. సో అది యేసు ప్రభు దైవత్వాన్ని నిరూపిస్తుందా లేదా? సారీ, ఖచ్చితంగా నిరూపిస్తుంది. అట్లాగే రోమీలకు రాసిన పత్రిక 9:4-5 మీరు చూపించారు. ఏంటది? ఈయన సర్వాధికారి అయిన నిరంతరం స్తోత్రాలుడై ఉన్నాడు. అది కూడా యేసుక్రీస్తు గురించే చెప్పినటువంటి మాట. కానీ అది ప్రింట్ మిస్టేక్ అని అన్నాడు. సరే, అక్కడైనా కొంతవరకైనా మీరు చెప్పారు, సరే బొంకూరి జాన్ బొక్కుతున్నాడు అని చెప్పి. సరే, అది బాగానే ఉంది. కాకపోతే బొంకూరి జాన్ ఏమన్నాడంటే, ఆయన ఒక రోమన్ క్యాథలిక్ అనువాదం ఒకటి తీసుకొచ్చాడు. ఈ గుంటూరు ఏరియాలో ఫాదర్ గాలిబాలి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు అది, ఫాదర్ గాలిబాలి. కామెడీ కాదు, నిజంగానే ఆయన పేరు అది. ఇప్పుడు ఏదో బిషప్ అయ్యాడు అనుకుంటా. ఆయన ఒక అనువాదం చేశాడు. దాంట్లో ఆ అర్థం వచ్చేలాగా అనువాదం ఉంది. అదే సరైనటువంటి అనువాదం, అది మంచి అనువాదం. మన అనువాదం కంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రింట్ చేసిన బుక్ కంటే అది మంచిదని చెప్పి తీసుకొచ్చాడు అది.
బొంకురిజం. అలా ఉందని చెప్పి మేము దాన్ని తీసుకొచ్చి దాన్ని పరిశీలిస్తే ఫాదర్ గాలిబాలి గారు ముందు మాటలోనే ఏం రాశారంటే, ఈ అనువాదంలో అనువాద దోషాలు ఉండొచ్చు, జాగ్రత్త చదవండి అని రాశాడు. అనువాదం చేసిన వ్యక్తి అనువాద లోపాలు ఉండొచ్చు అని ఒప్పుకుంటూ రాసినటువంటి గ్రంథాన్ని తీసుకొచ్చి ప్రమాణంగా చూపించి ఇది మన దగ్గర ఉన్న అనువాదం కంటే బాగుంది అని. ఎందుకు బాగుంది? ఆయన సిద్ధాంతానికి సరిపోతుంది కాబట్టి అందుకు బాగుంది. కానీ మూల భాష ప్రకారం ఆలోచించినప్పుడు కానీ, అంటే ఇప్పుడు ప్రింట్ మిస్టేక్ ఉంది లేకపోతే మూల ప్రతుల్లో వేరేగా ఉంది అంటే దానికి ఆధారాలు ఎవరు చూపించారు? వాళ్ళే చూపించాలి కదా ఎట్లా వేరేగా ఉంది అని. కానీ డైరెక్ట్ గా మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నటువంటి మాట చెప్తుంది బైబిల్ డైరెక్ట్. ఓకే, అయితే ఇప్పుడు నేను చూపించినటువంటి అభ్యంతరాలు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప సత్పురుషుడు ఎవరు లేరు. సో ఇది డైరెక్ట్ గా యేసు ప్రభు నేను దేవుడు కాదని చెప్తున్నటువంటి మాట కదా, కాదంటారా? ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని? వాస్తవానికి మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇది మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో 17వ వచనం నుండి మీరు చదివితే అక్కడ ఆ సందర్భం అర్థమవుతుంది. ఆయన నేను సత్పురుషుడిని కాను అని అంటున్నాడా? అన్నాడా? ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నాడా నేను సత్పురుషుడిని కాదు అని? ఎందుకు చెప్తున్నావు అని అడుగుతున్నాడు. అలా క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే దేవుడు తప్ప ఎవరు సత్పురుషుడు కాదు కదా, అలాంటప్పుడు నన్ను సత్పురుషుడు అని ఎందుకు అంటున్నావు అంటే ఆ ప్రశ్నలో ఉన్న అర్థం ఏంటి? నన్ను సత్పురుషుడు అని ఒప్పుకుంటున్నావు అంటే నన్ను దేవుడు అని ఒప్పుకుంటున్నావా అని అడుగుతున్నాడు. కానీ యేసుప్రభుని నిజంగా నిలదీసి నువ్వు మంచివాడివా చెడ్డవాడివా చెప్పువాలంటే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. ఆయన నియమం ప్రకారమే మంచివాడైతే ఎవరై ఉండాలి? దేవుడు ఉండాలి. కాబట్టి ఆయన దేవుడు ఒప్పుకున్నాడు కదా, అయిపోయింది. అంటే ఏ వచనం నుంచి అయితే నువ్వు దేవుడు కాదని వాదించడానికి ప్రయత్నిస్తున్నావో అది ఆయన దేవుడిని నిరూపించే వచనం వాస్తవానికి కదా. తర్వాత ఇంకోటి ఏం చెప్పాను నేను, యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో తండ్రి నాకంటే గొప్పవాడు అన్న మాట చూపించాను. అంటే దేవుడి కంటే గొప్పవాడు ఉండే అవకాశం లేదు కాబట్టి తండ్రి నాకంటే గొప్పవాడు అని అనేసాడు కాబట్టి యేసు ప్రభు తండ్రి గొప్పవాడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని వాదిస్తున్నారు. దానికి సమాధానం ఏంటి అని అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం ఏం చదువుతున్నాం అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్న వాడే తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారం మంది మనుషునిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. అంటే ఇది స్వచ్ఛందంగా ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని మానవ రూపిగా ఈ భూమి మీద జీవించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతుంది. కానీ ఎలాంటి స్థితి నుండి అలా తగ్గించుకున్నాడంటే ఆయన దేవునితో సమానుడు. అంటే దేవునితో సమానుడు ఎవరై ఉండాలి? దేవుడే. అయిపోయింది కదా. సో ఇప్పుడు మానవ శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో తండ్రి నాకంటే గొప్పవాడు అని అన్నాడు అంటే స్వచ్ఛందంగా ఆయన తగ్గించుకున్నటువంటి ఆ తగ్గింపును ఉద్దేశించి మాట్లాడుతున్నాడే తప్ప స్వభావ సిద్ధంగా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పట్లేదు. వారిద్దరూ ఒకే స్వభావం కలిగినటువంటి వారు, కానీ ఆయన పోషించేటటువంటి పాత్రను బట్టి ఆ సమయంలో తండ్రి ఆయన కంటే గొప్పవాడు అంతే. అయిపోయింది కదా అది కూడా. సరే, తర్వాత ఇంకోటి కూడా చెప్పాను, మీరు దైవములని నేను అంటినని. అంటే మీరు అందరూ దేవుళ్ళని నమ్మేశారా? మీరు నమ్మరా? నమ్మలేదా? నమ్మలేదా? ఇంకా నమ్మలేదా? చిన్న దేవుళ్ళు కదా మనం అంతే కూడా కదా, చిన్న దేవుళ్ళమే కదా. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడంటే మనం ఒప్పుకోవాలి కదా. కానీ యేసు ప్రభు మనం అందరం దేవుళ్ళమని చెప్పట్లేదు. అక్కడ ఏమంటున్నాడంటే అక్కడ సందర్భం అంతా ఏంటి అని అంటే యేసు ప్రభు ఏమన్నాడు? నేను తండ్రి ఏకమై ఉన్నాము అని అన్నాడు 30వ వచనంలో. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో నేను తండ్రి ఏకమై ఉన్నాము అని అన్నాడు. అంటే ఏమంటున్నాడు? దేవునితో నేను సమానుడిని అని అంటున్నాడు, అంతే కదా. అప్పుడు 31వ వచనంలో వాళ్ళు ఆయన్ని కొట్టడానికి రాళ్ళెత్తారు. 31వ వచనంలో రాళ్ళెత్తినప్పుడు 32వ వచనంలో ఆయన ఏమడుగుతున్నాడంటే నేను మీ మధ్య చాలా మంచి పనులు చేశాను కదా, నేను చేసిన ఏ మంచి పనిని బట్టి మీరు నన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నారని అడుగుతున్నాడు. దానికి 33వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారంటే
మంచి పనిని బట్టి కాదు, కానీ నిన్ను నువ్వు దేవునిగా ప్రకటించుకున్నావు కాబట్టి నిన్ను రాళ్లతో కొడుతున్నావు అని అంటున్నా. అంటే ఏమని ప్రకటించుకున్నాడు ఆయన? వాళ్ళే సాక్షులు దానికి. ఆయన ఏమని ప్రకటించుకున్నాడట? దేవుడని ప్రకటించుకున్నాడు. అందుకే రాళ్లతో కొడుతున్నాం అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే 34-35 వచనాల్లో, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రమందు రాయబడి ఉండలేదా? దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని పిలువబడితే తండ్రి ప్రతిష్ఠించి పంపించినటువంటి తన కుమారుడు దేవుడు అని చెప్పుకుంటుంటే మీరు ఎందుకు రాళ్ళతో కొట్టి చెప్తున్నాడు అడుగుతున్నాడు అనమాట మళ్ళీ. సో అక్కడ కాంటెక్స్ట్ లోకి వెళ్ళాలి. ధర్మశాస్త్రంలో ఎక్కడుంది మీరు దైవములు అన్నటువంటి మాట? 82వ కీర్తనలో ఉంది. 82వ కీర్తన 6వ వచనం. అక్కడి నుంచి చూపిస్తున్నాడు ఆ వచనాన్ని. ఓకే, ఎవరితో అంటున్నాడు ఇది కీర్తనకారుడు మీరు దైవములు అన్నటువంటి మాట? అందరితో అంటున్నాడా? ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ ఉద్దేశించి మీరు అందరూ దైవాలని అంటున్నాడా? లేదు, అనట్లేదు. 22వ కీర్తన 1వ వచనం చదవండి. 82వ కీర్తన, సారీ 82:6లో కదా ఇది చూసింది మీరు. సో 82 సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. చెప్పండి, కంటిన్యూ చేయండి. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలం భక్తి నిలువెదరు పక్షపాతం చూపుదురు. సో ఇక్కడ దైవములను ఎవరిని పిలుస్తున్నారంటే తీర్పు తీర్చే వాళ్ళని పిలుస్తున్నాడు. అంటే ఇశ్రాయేలులో ఒక న్యాయ వ్యవస్థ ఉండింది మోషే సమయం నుండి. జ్ఞాపకం ఉంది అందరికి? ఏంటది? 10 మందికి ఒక నాయకుడు, 50 మందికి ఒక నాయకుడు, 100 మందికి ఒక నాయకుడు, 1000 మందికి ఒక నాయకుడు. వాళ్ళందరికీ అవ్వకపోతే అప్పుడు యాజకుడి దగ్గరికి తీసుకెళ్లేవాడు విషయాన్ని. సో వీళ్ళందరూ న్యాయాధిపతులు కదా, వాళ్ళు తీర్పు తీర్చాలి ప్రజల మధ్యలో. కానీ వాళ్ళు ఎలా తీర్పు చెప్పాలి? వాళ్ళకు అప్పగించబడిన దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి న్యాయంగా తీర్పు చెప్పాలి. ఎందుకంటే దేవుని ప్రతినిధులుగా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ చేతిలో దేవుని వాక్యం ఇవ్వబడింది కాబట్టి దేవుని ప్రతినిధులుగా దేవుడే ఆ స్థానంలో నిలబడితే ఏం తీర్పు చెప్పుండేవాడో అదే తీర్పు వాళ్ళు చెప్పాలి. కాబట్టి దేవుని ప్రతినిధులుగా వాళ్ళు దైవాలు అని పిలువబడ్డారు. ఎవరు? ఆ న్యాయాధిపతులు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో యేసుప్రభు ఏమంటున్నాడు? దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములను పిలువబడితే అంటున్నాడు కదా. అంటే వీళ్ళ చేతిలో ఒక ప్రత్యేకమైన అధికారంతో దేవుని వాక్యం ఇవ్వబడింది కదా. ఎవరు? ఈ న్యాయాధిపతుల చేతిలో. ఆ వాక్యాన్ని వినియోగించి దేవుని స్థానంలో నిలబడి వాళ్ళు తీర్పు చెప్పాలి వాక్యం నుండి. కాబట్టి అలా ఎవరికైతే ఆ అధికారం ఇవ్వబడిందో న్యాయాధిపతులుగా వాళ్ళే దైవములని పిలువబడినప్పుడు స్వయంగా తండ్రే ప్రతిష్ఠించి పంపించినటువంటి కుమారుని దేవుడు అనడంలో మీకు ఇబ్బంది ఏంటి? ఆ భాష మీ ధర్మశాస్త్రంలోనే ఉన్న భాషే కదయ్యా నేను వాడింది అని అడుగుతున్నాడు అనమాట యేసు. అంతేగాని అవును, అక్కడి నుంచే వచ్చింది అది వాస్తవానికి. ఓకే, సో అలాంటప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఆయన చుట్టూ నిలబడి ఆయన రాళ్లతో కొట్టాలని చూసినటువంటి పరిశీలనను ఉద్దేశించి మీరందరూ కూడా దైవాలే, అట్లాగే నేను కూడా దేవుడిని అని చెప్తున్నాడా? అట్లా చెప్పట్లేదు. అది కాంటెక్స్ట్ కానే కాదు. కాబట్టి దీన్ని చూపించి ప్రసన్న బాబు లాంటి వాళ్ళు మీరందరూ దైవాలే అని చెప్పినప్పుడు మీరేం చెప్పాలి? అది చెప్పాలి. ఇంకా ప్రసన్న బాబుకి ఏం చెప్పాలంటే నీకోసం ప్రార్థన చేస్తామయ్యా అని చెప్పాలి. అంటే నీ మనోవ్యాధికి దేవుడు మంచి స్వస్థత అనుగ్రహించే విధంగా ప్రార్థన చేస్తామని చెప్పాలి. ఓకే, రైట్. తర్వాత ఓకే, సో ఇప్పుడు వరకు మీరు మంచి వచనాలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని నిరూపించే వచనాలు మీకు తెలుసు. కానీ దాన్ని తిరిగి ప్రశ్నిస్తే ఏం చేయాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. రైట్. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని బలపరిచేటటువంటి వాక్య భాగాలనే వక్రీకరించి ఆయన దైవత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? అంటే ఈరోజు మనము 3 పాయింట్స్ నేర్చుకున్నాం కదా పొద్దున. సిద్ధపాటులో తేడా ఉంది అని తెలుస్తుంది మనకి, అవునా? సిద్ధపాటులో తేడా ఉంది అంటే సిద్ధపడాల్సిన అవసరం ఉంది. అంటే అందరం కూడా ఆ స్టేజ్ నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళమే. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నేను సిద్ధపడి వచ్చాను కాబట్టి అనర్గళంగా మాట్లాడేస్తున్నాను మీ దగ్గర. నాకు తెలియని ఒక సబ్జెక్ట్ గురించి ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నేను కూడా అట్లాగే తిక్కమక అవుతాను. ఎందుకు? సమస్య ఒకటే, సిద్ధపాటు లేకపోవడం. అందుకే దేవుని వాక్యంలో బయలుపరచబడినటువంటి ప్రతి అంశాన్ని మనం
ఖచ్చితంగా క్రమశిక్షణతో సిద్ధపాటుతో ఉండాలి ఎప్పుడు కూడా దాని విషయంలో సమాధానం అడిగే ప్రశ్న అడిగేటటువంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి. సో ఇది ఆచరణ క్రమంలో మూడవదిగా చెప్పబడినటువంటి బాధ్యత అయినప్పటికీ అక్కడ ప్రస్తావించినటువంటి క్రమంలో అది మూడవ బాధ్యతగా ప్రస్తావించబడినప్పటికీ ఆచరణ క్రమంలో మాత్రం ఇది మొదట చేయాలి. మనం స్వార్థ చెప్పడానికైనా సిద్ధపాటే కావాలి, హేతు అడుగు ప్రతి వారికి సమాధానం చెప్పాలన్నా సిద్ధపాటు కావాలి. అది లేకపోతే ఇలా అవుతుంది అనమాట. మన యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, అది మౌలిక సత్యం. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ఎవరైనా అంగీకరించకపోతే వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు. అసలు యేసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మకపోతే అలా నమ్మని వ్యక్తికి రక్షణే లేదు. సో ఆ నమ్మకాన్ని మనం కలిగి ఉన్నాం, కానీ దాన్ని ఎలా నిరూపించాలి వాక్యం నుండి అన్నటువంటి విషయంలో మనకి ఇంకా తర్ఫీదు కావాలి. అట్లా ప్రతి వాక్య సత్యంలో కూడా. ఇప్పుడు బొంకురు జాన్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒకప్పుడు BOUI లో ఉన్నాడు. BOUI అంటే తెలుసు కదా, ఆ బైబిల్ ప్లేస్ లో వేరేది పెట్టాం, బైబిల్ ప్లేస్ లో వేరేది పెట్టాం ఈ మధ్య. ఓకే, అయితే అంటే యేసుప్రభుని బిచ్చగాడు అంటున్నారు కాబట్టి బిచ్చగాడు ఓపెన్ యూనివర్సిటీ అని అన్నాం మేము. ఎందుకంటే దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాలేడు కదా. వాళ్ళు యజమానిగా చెప్పుకుంటున్నటువంటి యేసుప్రభు బిచ్చగాడు అయితే వాళ్ళందరూ ఏమవ్వాలి? బిచ్చగాళ్ళు అవ్వాలి కదా. అందుకని బిచ్చగాడు ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అని పిలిచాను నేను. దానికి ఎందుకో నొచ్చుకుంటున్నారు. యేసుప్రభుని అంటే పాపం లేదంటే కానీ వాళ్ళు మాత్రం అనుకుంటున్నారు దాసులు యజమాని కంటే గొప్ప వాళ్ళు అయిపోయారు అక్కడ. ఓకే, అయితే ఈ బొంకురు జాన్ కూడా అక్కడి నుంచి వచ్చినోడే. అక్కడి నుంచి ఆయన బయటకు ఎందుకు వచ్చాడు అని అంటే, ఇప్పుడు పిడి సుందరరావు ఏమంటాడంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అంటాడు బైబిల్లో. తండ్రి పెద్ద దేవుడు, యేసుక్రీస్తు ఏమో కన్న కుమారుడు, ఆయన కూడా దేవుడే, కానీ యేసు ప్రభు కంటే చిన్న దేవుడు. యెహోవా కంటే చిన్న దేవుడు. తర్వాత పరిశుద్ధాత్మ కూడా కుమారుడే అంటే యేసు ప్రభు తండ్రికి. ఎట్లా అంటే యేసు ప్రభు ఏమో కన్న కుమారుడు అయితే ఆయనేమో దత్త కుమారుడు అంట పరిశుధాత్మ. ఎందుకంటే దత్తపుత్రాత్మ అనే మాట ఉంది కదా. దత్తపుత్రాత్మ అంటే ఆయన దత్తత తీసుకున్నాడు. మరి దత్తత తీసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అని అడిగారంట బొంకురు జాన్. ఎవరు దత్తత ఇవ్వడానికి ఉండాలి కదా ఎవరన్నా అంటే, దత్తత ఇవ్వడానికి ఎవరు లేకపోతే ఇప్పుడు రోడ్డు మీద పిల్లలు దొరికితే తెచ్చుకుంటాం కదా, అట్లా తెచ్చుకున్నాడు అని అన్నాడు బొంకురు జాన్. అంటే అంత అవమానంగా మాట్లాడతారు అనమాట. నోటికి వచ్చింది మాట్లాడతారు. అంటే యేసుప్రభుని ఇష్టం వచ్చినట్టు బిచ్చగాడు అని మాట్లాడితే, నిజానికి యేసుక్రీస్తు ప్రభు వేడుకున్నాడు తండ్రిని అన్నటువంటి మాటను చూపించి యాచన అనే పదం ఉందని చెప్పి అట్లా వక్రీకరించారు దాన్ని కదా. కానీ యాచన అన్నది ఒకటైతే తెలుగు భాషలో ఉన్నటువంటి తప్పుడు అనువాదం. అది వేడుకోవడమే, వేడుకోవడానికి సంబంధించినటువంటి మాట. యాచన అని అనువదించాల్సిన అవసరం లేదు, దానికి ఆధారం కూడా లేదు గ్రీక్ భాషలో. ఓకే, సో అది దాన్ని అట్లా ఉంచితే యాచన అన్నటువంటి పదం వాడారు కాబట్టి అని అంటే, ఇప్పుడు దానికి ఆయన ఎట్లా మీరు ఎంతమంది చూసారో తెలియదు. మరి యేసుప్రభుని అవమానిస్తూ చేసినటువంటి ఆ వీడియో, అమ్మ అమ్మ అయ్యా అయ్యా అని అడుక్కునే వాళ్ళు అడుక్కుంటారు కదా, అట్లా తండ్రిని అడుక్కున్నాడంటే యేసుప్రభు. అట్లా డెమాన్స్ట్రేట్ చేసి మరీ చూపించారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? తండ్రిని ఎలా గణపరుస్తున్నారో అలాగే కుమారుడు కూడా గణపరచబడాలన్నది తండ్రి యొక్క ఉద్దేశం అని చెప్తున్నాడు. మరి తండ్రిని అడుక్కునేవాడు భిక్షగాడు అని అంటారా ఎప్పుడైనా? ఎవరైనా అనలేనప్పుడు యేసుప్రభుని ఎట్లా అన్నావు? తండ్రి ఎలా గణపరచబడాలో అట్లాగే కుమారుని గణపరచాలని చెప్తుంది కదా వాక్యం. కాబట్టి వీళ్ళు అబద్ధ బోధకులు, వీళ్ళు వాక్యాన్ని వక్రీకరించేటటువంటి వాళ్ళు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం తీసుకొచ్చారు వాళ్ళు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా ఏం చెప్తుంది? దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అని చెప్తుంది. అందుకే ఇంకొక అభ్యంతరం తీసుకొచ్చాం మనం. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని యెహోవా చెప్తుంటే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్తుంటే యేసుక్రీస్తుని ఎట్లా దేవుడు అంటారు అని? రెండో దేవుడు అయిపోతాడు కదా ఆయన. దానికి నేను ఉదయం నా ఫస్ట్ సెషన్లోనే ఒక సమాధానం చెప్పాను. ఏంటి అని అంటే, యెహోవా అన్నటువంటి పేరు తండ్రికి మాత్రమే పరిమితమైనటువంటి పేరు కాదు. కుమారుడికి కూడా యెహోవా అనే పేరు ఉంది. పరిశుద్ధాత్మకు కూడా యెహోవా అనే పేరు ఉంది. కాబట్టి యెహోవా మాత్రమే దేవుడు అని చెప్పినప్పుడు అది తండ్రిని మాత్రమే ఉద్దేశించి చెప్పినటువంటి మాట కాదు. తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకు సమానంగా వర్తించేటటువంటి మాట.
తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి ఆ ఒక్క దేవునికి తప్ప ఇంకే దేవుడిని మీరు ఆరాధించడానికి వీల్లేదు అన్నటువంటి మాట చెప్తున్నాడు. సో how much of time do I still have? More 15 minutes. Okay. సరే, కుమారుని పరిశుద్ధాత్మకు యెహోవా అనే ఎవిడెన్స్ ఏంటారు? ఎవిడెన్స్. ఓకే ఓకే, కుమారునికి పరిశుద్ధాత్మకు యెహోవా అన్న ఎవిడెన్స్ ఎక్కడ ఉంది అని అంటే చాలా ఉన్నాయి వచనాలు. వాస్తవానికి ఇక్కడ త్రిత్వ సిద్ధాంత నిరూపడానికి ఒక చిన్న బుక్లెట్ ఉంది బుక్ స్టాల్ లో, అది తీసుకోండి. దాంట్లో చాలా వచనాలు చూపించాము. యెహోవా అనే టైటిల్ పరిశుద్ధాత్మకి యేసుక్రీస్తుకి సమానంగా ఎట్లా అన్వయిస్తాము అని చెప్పడానికి. కానీ ఒకటి చూద్దామా, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12 నుంచి ఉన్నటువంటి వాక్య భాగం చదవండి ఒకసారి. 48:12 నుంచి మైక్ లో చదువుతారా ఎవరైనా? నేనే ఆయనను మొదటి వాళ్ళను కడపటి వాళ్ళను, నా హస్తము భూమి పునాది వేసేను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసేను. ఓకే, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు సందర్భాన్ని చూసినప్పుడు? సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడుతూ 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, బ్రేక్ ఎక్కడ రాదు, ఆయనే మాట్లాడుతున్నాడు. ఆది నుండి నీకు రహస్యంగా మాట్లాడిన వాడను తాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడున్న వాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాను ఆయన ఆత్మను నన్ను పంపేను. అదేంటి, ఎవరు పంపించారంటే ఈ మాట్లాడే వ్యక్తిని? ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు, అంటే యెహోవా ఆత్మయు పంపారు. ఎవరిని పంపించారు? మాట్లాడింది యెహోవానే కదా. సరే సరే, ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అట్లాగే జకరియా గ్రంథం 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు ఒకసారి చదవండి. జకరియా 2:9 నుంచి 11. మీరు నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ములు. అప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా నన్ను పంపినాడని మీరు తెలుసుకుందురు. ఓకే, ఈ మాట్లాడే వ్యక్తిని ఎవరు పంపించారంట? సైన్యములకు అధిపతి యెహోవా పంపించాడా? ఇంకా ఏం మాట్లాడుతున్నారు చూడండి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేతును, సంతోషంగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఓకే, ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. అంటే అది యెహోవా మాట్లాడింది, నేను వచ్చి మీ మధ్యలో నివాసం ఉంటానని. ఓకే, నేను వచ్చి మీ మధ్యలో నివాసం ఉంటానని చెప్తున్నాడు. కానీ ఆ నివాసం ఉండడానికి పంపించింది ఎవరు? ఈ యెహోవాని. యేసు ప్రభువు అక్కడ లేదు కదా, మీరు వచనంలో ఉన్నది చెప్పాను. అక్కడ ఏముంది వచనంలో? యెహోవా వాక్కు ఏంటి? నేను వచ్చి మీ మధ్యలో నివాసం ఉంటానని చెప్తున్నాడు అనేది యెహోవా వాక్కు కదా. ఆ నేను వచ్చి మీ మధ్యలో నివాసం ఉంటానని చెప్పినటువంటి యెహోవా ఎవరైతే ఉన్నారో ఆయనను పంపించింది ఎవరు? యెహోవాయే. అంటే యెహోవాను పంపించిన ఒక యెహోవా ఉన్నాడు. ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులు యెహోవా అన్న పేరుతో కనబడుతున్నారా మీ దగ్గర? తర్వాత కూడా చదవండి, కంటిన్యూషన్. ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసం చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినాడని మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినాడని ఎవరు అంటున్నారు? యెహోవాయే అంటున్నాడు. యెహోవాయే అంటున్నాడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడు అన్నటువంటి మాట కదా. ఇంకా క్లియర్ ఎవిడెన్స్ చూపిస్తాను. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం. 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మూలకలను నాశనం చేసింది. ఓకే, ఇక్కడ యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా వద్ద నుండి గంధకమును అగ్నిని కురిపించాడు. ఈ సొదొమ మీదను గొమొర్రా మీదను అనేది మధ్యలో తీసేద్దాం కాసేపు, బ్రాకెట్స్. ఓకే, అప్పుడు ఎలా ఉంటుంది ఆ వచనం? అప్పుడు యెహోవా
యెహోవా వద్ద నుండి గంధకమును అంటే ఇప్పుడు గంధకమును అగ్నిని కురిపించింది ఎవరు? ఎవరి వద్ద నుండి కురిపించాడు? అంటే యెహోవా వద్ద నుండి గంధకమును అగ్నిని కురిపించాడు. ఎంతమంది వ్యక్తులు కనబడుతున్నారు అక్కడ యెహోవా అనే పేరుతో? కనీసం ఇద్దరు కనబడుతున్నారు క్లియర్ గా, అవునా? సో అట్లా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి యెహోవా అన్నటువంటి పేరుంది. ఇప్పుడు యెహోవా దూత అని ప్రత్యక్షం అవుతున్నటువంటి ఆ వ్యక్తి పేరు కూడా యెహోవాయే. ఉదాహరణకి మోషేకి ఒక పొద నడిపిన యెహోవా దూత, మనం చదువుదాం, అది నిర్గమకాండం 3:2 బర్నింగ్ బుష్. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఓకే, ప్రత్యక్షమైంది ఎవరు? యెహోవా. ఈ యెహోవా దూతకి మోషేకి మధ్యలో జరిగినటువంటి సంభాషణ చదువుతున్నాం మనం అక్కడ. సో ఈ యెహోవా దూత మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అతను చూసినప్పుడు నేను చెప్పేస్తాను, అంటే ఎక్కువ ఉంది కాబట్టి విషయం. ఏమంటున్నాడంటే, నేను అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడిని, నేను ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను, ఇశ్రాయేలీల మూలుగు నేను విన్నాను, కాబట్టి నేను దిగొచ్చాను వాళ్ళని విడిపించడానికి, కాబట్టి నువ్వే వెళ్ళాలి మోషే, నేను నిన్ను పంపించడానికి వచ్చానని చెప్తున్నాడు కదా. అదే కదా సంభాషణ. అప్పుడు మోషే ఏం అడుగుతాడు? అయ్యా నువ్వు నన్ను పంపిస్తున్నావు అంటే మరి నీ పేరు అడుగుతారు వాళ్ళు, నీ పేరేమని చెప్పాలని అడుగుతాడు. దానికి ఏమని పేరు చెప్పాడు ఆయన? అనువాడను అన్నది పేరు కాదు, అనువాడను అన్నది ఆయన ప్రకటించుకుంటున్నాడు అన్న భావంలో చెప్పినటువంటి మాట. ఉన్నవాడు అన్నది ఆయన పేరు. ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? అది దాని భావం, అంటే అది ఆయన లక్షణం, వాస్తవానికి గుణ లక్షణం. తనంతటి తాను ఉనికిలో ఉన్నటువంటి వాడు, అంటే ఆయన ఎవరు కలగజేయలేదు, ఆయన ఎప్పుడు అలాగే ఉన్నాడు అంతే. ఆయన పుట్టినవాడు కాదు, ఆయన లేని సమయం అంటూ ఏది లేదు, ఎప్పటికీ ఉన్నాడు, కాబట్టి ఉన్నవాడు అని చెప్పుకున్నాడు. కానీ దానికి హీబ్రూలో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? మీకు బాగా తెలిసిన మాటే, యెహోవా. ఉన్నవాడు అంటే యెహోవా. సో నా పేరు యెహోవా అని తను బయలుపరుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ? యెహోవా దూత. ప్రత్యక్షమైంది యెహోవా దూత కదా 3:2లో. సో ఆ యెహోవా దూత గురించే నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఓకే, దేవుడు చెప్తున్నాడు ఒక దూతను మీకు ముందుగా పంపిస్తున్నానా. చదవండి. ఆయన సన్నిధి జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. వినకపోతే ఏమవుతుంది? ఆయన కోపం రేపితే ఏమవుతుంది? మీ అతిక్రమములను ఆయన అసలు అతిక్రమములు పరిహరించే అధికారం ఎవరికి ఉంటుంది? దేవుడికి ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు పరిహరించరు అని అంటున్నాడు? వచనంలో ఉన్నదే చెప్పండి. ఎవరిని పంపిస్తానంటున్నాడు? దూత. ఆ దూత మీ అతిక్రమములను పరిహరించడు అంటున్నాడు. తర్వాత నా నామము ఆయన. ఏంటి ఆయన నామం? యెహోవా అనే నామమే ఎవరికి ఉందంట? ఆ దూతకు కూడా ఉందంట. సో ఇంతకీ ఈ దూత ఎవరు అని మనం పరిశీలిస్తే ఎలా చెప్తారు? అది మనం ఓకే. అయితే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము డైరెక్ట్ రెఫరెన్స్ ఉందండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 10:9. అది ఆ వచనమే. మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సత్వం వల్ల నశించింది. ఇప్పుడు దేవుడు చెప్పాడు కదా, మీకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాను, ఆయన కోపం రేపొద్దు అని చెప్పాడు కదా. కోపం రేపితే మీ అతిక్రమంలో ఆయన పరిహరించడం చెప్పాడు కదా. మరి వాళ్ళు విన్నారా ఆ మాట? ఇశ్రాయేలీయులు విన్నారా? వినలేదు. ఆయన కోపం రేపారు కాబట్టి సర్పంలో వలన నశించారు. ఆ విషయాన్ని పౌలు ప్రస్తావిస్తూ ఏమంటున్నాడంటే, మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధిస్తే ఇలా జరిగింది, వాళ్ళకి సర్పంలో వల్ల వాళ్ళు నశించారు అని చెప్తున్నాడు. అయితే వాళ్ళు అంటే అరణ్యంలో వారికి ముందుగా నడిచినటువంటి ఆ దూత ఎవరు అని అంటే ప్రభు అని అంటున్నాడు ఇక్కడ పౌలు. మనము ప్రభువును శోధింపకయుందుము అంటున్నాడు. ఓకే, అయితే మీరు ఫుట్ నోట్లో చూడండి ఒకసారి. ప్రభు అన్నటువంటి మాటకి ఫుట్ నోట్లో ఏముంది? క్రీస్తు. మనము క్రీస్తును
శోధింపకే ఉంది. అసలు తెలుగు బైబిల్లో దాన్ని ఫుట్ నోట్ లో పెట్టారు, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో డైరెక్ట్ గానే ఉంది. అండ్ లెట్ us not tempt Christ. అండ్ లెట్ us not tempt Christ. సో దేవుని దూతగా వారి ముందు పంపించబడి దేవుని నామమే కలిగి ఉన్నటువంటి, యెహోవా నామమే కలిగి ఉన్నటువంటి ఆ దూత ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు. ఓకే, అట్లాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి మీరు అడిగారు. పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పడానికి చాలా వచనాలు ఉన్నాయి. నేను ప్రశ్నలు అడిగే టైం కదా ఇది యాక్చువల్లీ. సో మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతాను. సరే, పరిశుద్ధాత్మ దేవుడు అని ఎప్పుడు ఒక వచనం చూపించండి నాకు. సరే, దానికంటే ముందు ఇంకో ప్రశ్న అడుగుతాను. అసలు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, ఒక శక్తి? క్లియరా? ఓకే, దాని గురించి అవసరం లేదా డిస్కషన్? ఓకే ఓకే సరే. మరైతే పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడు అని ఉంది కదా, అంటే ఒక వ్యక్తిని ఎట్లా కుమ్మరిస్తారు? వ్యక్తిని ఎట్లా కుమ్మరిస్తారండి? అంటే ఎట్లాంటి వ్యక్తి? నీళ్ళలాగా ఉంటాడా, నూనె లాగా ఉంటాడా, ఆమదం లాగా ఉంటాడా, ఎట్లుంటాడు? శక్తి కదా, అంటే వ్యక్తి కాదు. సార్ మీరు డిసైడ్ అయ్యి చెప్పండి నాకు, శక్తి వ్యక్తి? శక్తి కదా. ఓకే, శక్తికి శక్తి లేదు. పాయింట్ ఏంటంటే ఆయన కుమ్మరించబడ్డాడు అనేది అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాట. అంటే ఆయన ఆత్మ, పరిశుధాత్మ దేవుడు కాబట్టి ఆత్మగా ఆయన అందరి మీదకి ఒకసారి దిగొచ్చేటటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది కదా. ఒక ప్రచండ వర్షం కురిపించి ఒక స్థలం అంతటిని కూడా ఎట్లాగైతే తడుపుతుందో అట్లా అందరి మీదకి ఆయన దిగొచ్చాడు కాబట్టి కుమ్మరించబడ్డం అనేటటువంటి ఆ సాదృశ్యాన్ని వాడారు. కానీ అది ఆయన పర్సనాలిటీని గురించి మాట్లాడుతున్నటువంటి విషయం కాదు. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకు వ్యక్తిత్వపు లక్షణాలు ఉన్నట్టుగా మాట్లాడుతుంది బైబిల్. అంటే ఒక వ్యక్తికి మాత్రమే ఉండేటటువంటి లక్షణాలు కొన్ని చెప్తారా? అది క్రియ, అంటే ఒక వ్యక్తి చేసేటటువంటి క్రియ. అది కరెక్టే మీరు చెప్పేది. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, వ్యక్తి చేసే క్రియలు. ఇప్పుడు ఒక వ్యక్తికి మాత్రమే ఉండేటువంటి లక్షణాలు ఏంటి అంటే భావోద్రేకాలు ఉంటాయి ఒక వ్యక్తికి కదా, ఎమోషన్స్ ఉంటాయి. భావోద్రేకాలు అంటే కోపం రావడం, లేకపోతే దుఃఖపడడం, లేకపోతే ప్రేమించడం, ఇవన్నీ భావోద్రేకాలు. ఇవన్నీ ఒక వ్యక్తికి ఉంటాయా, శక్తికి ఉంటాయా? శక్తికి భావోద్రేకాలు ఉంటాయా? విద్యుత్ శక్తి పట్టుకుంటే వదిలిపెట్టదంట, మరి అంత ప్రేమిస్తుంది. మరి అది ఎమోషనేనా? కాదు. కానీ పరిశుద్ధాత్మ వలని ప్రేమ అనే మాట చదువుతున్నాం మనం. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. అంటే కాబట్టి దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఎందుకంటే భావోద్రేకాలు ఉన్నాయి ఆయనకి. అట్లాగే ఇప్పుడు ఒక వ్యక్తికి జ్ఞానం ఉంటది కదా. ఇప్పుడు ఆయన దేవుని సంగతులను పరిశోధిస్తున్నాడు అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన అన్నింటినీ దేవుని సంగతులను సైతం పరిశోధిస్తున్నాడు అన్నటువంటి మాటలు చదువుతున్నాం మనం. సో పరిశోధించడం అనేది జ్ఞానానికి సంబంధించినటువంటి మాట. సో ఒక మొదటి కొరింథీ పత్రిక 2:11. సో అయితే ఇప్పుడు పరిశోధించడం అనేది జ్ఞానానికి సంబంధించినటువంటి మాట. సో ఒక శక్తికి జ్ఞానం ఉంటుందా, వ్యక్తికి జ్ఞానం ఉంటుందా? వ్యక్తికే జ్ఞానం ఉంటుంది, శక్తికి జ్ఞానం అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఏఐ ఉంది, మరి ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది. అది చెప్పిన దానికి మించి కూడా చేస్తుంది, కానీ దానికి జ్ఞానం ఉందా? ఇప్పుడు నేను ఒక లెటర్ రాయాల్సిన అవసరం లేదు. మా ఆఫీస్లో ఒక ఆయన ఉంటాడు, అంత టూటా ఫుటా ఇంగ్లీష్లో ఒక డ్రాఫ్ట్ ఏదో పంపించాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలన్నా కొద్దిగా రాసి పెట్టమని చెప్పి, ఇది మ్యాటర్ అని చెప్పి. ఇప్పుడు అంతే ఎవరు ఆలోచించి రాస్తారని చెప్పి పర్ప్లెక్సిటీ ఉంది నా దగ్గర. అందులో కొడితే హియర్ ఇస్ ద కరెక్ట్ డ్రాఫ్ట్ ఫర్ యువర్ పోలీస్ కంప్లైంట్ ఇన్ కరెక్ట్ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పి మొత్తం డ్రాఫ్ట్ అంతా ఇచ్చింది. ఇప్పుడు అదేంటి? జ్ఞానం ఉందా దానికి? అది ప్రోగ్రామ్ అంతే, అది జ్ఞానం కాదు. అదొక ప్రోగ్రామ్ మాత్రమే. కానీ
ఒక వ్యక్తికి నిజంగా జ్ఞానం అనేది ఉంటుంది. పరిశుద్ధాత్మక జ్ఞానం ఉంది. సరే, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. సరే, సో ఆయన వ్యక్తి అనేది మనకు తెలుస్తుంది, ఆయన వ్యక్తి మాత్రమే చేయగలరు. సో జ్ఞానము, భావోద్రేకాలు, ఇంకొక లక్షణం కూడా ఉంది, చిత్తము. చిత్తం అంటే నిర్ణయం తీసుకునే సామర్థ్యం కదా. నా చిత్త ప్రకారం నేను ఏదైనా చేయగలిగేటటువంటి సామర్థ్యం నాకు ఉందని ఒక వ్యక్తి మాత్రమే చెప్పగలుగుతాడు. సో పరిశుద్ధాత్మకు చిత్తం ఉందా? ఉంది. మొదటి కొరింథీ పత్రిక 12:11 ఆయన తన చిత్తానుసారంగా ఆత్మవరాల్ని సంఘంలో పంచి ఇస్తున్నాడు అన్నటువంటి మాట చదువుతున్నాము. అంటే ఆయన తన సార్వభౌమ చిత్తాన్ని ప్రదర్శించి సంఘంలో తన అధికారాన్ని వినియోగిస్తున్నాడు. సో నిర్ణయాధికారం ఉంది ఆయనకి, చిత్తం ఉంది అనేది తెలుస్తుంది. సో వ్యక్తిత్వపు లక్షణాలు ఉన్నాయనికి ఆయన వ్యక్తి అనేది క్లియర్ గా తెలుస్తుంది. వ్యక్తి మాత్రమే చేయగలిగేటటువంటి కార్యాలు ఆయన చేస్తున్నాడు. అంటే ఆయన సర్వసత్యంలోనికి నడిపించడం, ఆత్మ సంఘములతో చెప్పు మాటలు అని అంటున్నాడు. అంటే ఆత్మ చెప్తున్నాడు. ఆదరణకర్త వచ్చినప్పుడు మీకు సమస్తము బోధిస్తాడు అని అంటున్నాడు. అంటే ఆయన బోధించేవాడు, బోధకుడు, ఆదరించేవాడు, ఆదరణకర్త. సో ఇవన్నీ ఒక వ్యక్తి చేయగలిగేటటువంటి కార్యం, శక్తి చేయలేవు కదా. తర్వాత వ్యక్తిగత సర్వనామాలతో ఆయన సంబోధించబడ్డాడు. ఆయన అంటున్నాడు యేసు ప్రభు కదా, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. అది ఇది అని ఒక వస్తువుని సంబోధించినట్టుగా మాట్లాడట్లేదు. చాలా మంది చెప్తుంటారు పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది అని మాట్లాడుతుంటారు. వచ్చింది పోయింది కాదు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఓకే, సో రైట్. సో ఆయన వ్యక్తి అన్నదానికి మనకు రుజువులు ఉన్నాయి. ఓకే, ఆయనకు వ్యక్తిత్వపు లక్షణాలు ఉన్నాయి. వ్యక్తి మాత్రమే చేయగలిగేటటువంటి కార్యాలయాన్ని చేశాడు. వ్యక్తిగత సర్వనామాలతో ఆయన సంబోధించబడ్డాడు. తర్వాత వ్యక్తి చేసే కార్యాలు లిస్ట్ కూడా చెప్పుకున్నాం మనం. ఏది చిత్తమా? 12:11. తర్వాత సో ఇప్పుడు వ్యక్తి అని తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన సృష్టింపబడినటువంటి వ్యక్తి లేకపోతే సృష్టికర్త అయినటువంటి వ్యక్తి, ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయి కదా. సృష్టికర్త లేదా సృష్టింపబడ్డా? సృష్టింపబడితే కనుక ఆయన అత్యున్నతమైన దేవదూత కంటే ఉన్నతమైన స్థానాన్ని అతనికి కేటాయించినప్పటికీ ఆయన ఎప్పటికీ దేవుడు కాలేడు. కానీ సృష్టికర్త అయితే ఆయన దేవుడు. అప్పుడు ఆయనకి యెహోవా అన్నటువంటి పేరు వర్తిస్తుంది. ఎందుకంటే ఉన్నవాడు అన్న భావంలో. ఆయన ఎవరు సృష్టించలేదు, ఆయన తనంతలో తాను ఉనికిలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన ఉన్నవాడు. ఆ భావంలో ఆయన యెహోవా. కాకపోతే ఆయన యెహోవా అని ఎక్కడ పిలువబడ్డాడా అనేది క్వశ్చన్. కానీ అది చెప్పే కంటే ముందు అసలు దేవుడు అని ఎక్కడుంది అనేది చెప్పండి మీరు. యాక్చువల్లీ అల్లాడిపోతున్నాడంటే చాలా బాధపడుతున్నాడు అని. రైట్. సో కరెక్ట్ రెఫరెన్స్ కి వచ్చారు. అది అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3-4 వచనాల్లో మీరు మనుషునితో కాదు దేవునితో అబద్ధమాడారు అని అంటున్నాడు. అంటే దేన్ని దేవునితో అబద్ధమాడినట్టుగా పరిగణిస్తున్నారు? పరిశుద్ధాత్మను మోసం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని దేవునితో అబద్ధమాడినట్టుగా పరిగణిస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. అట్లాగే మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగురా అంటున్నారు. అంటే మీరు ఎందుకు దేవుని ఆలయం అయ్యారు? ఎవరు నివసించడం వల్ల? అంటే పరిశుద్ధాత్మ నివసించడం వల్ల మనం దేవుని ఆలయాలు అయ్యామంటే ఆయన ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. క్లియర్ కదా, డైరెక్ట్ గానే ఉంది కదా ఆయన దేవుడని. ఓకే, ఇంకా చాలా వచనాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు లేఖనం అంతా దైవావేశం వలన రాయబడింది అని ఉంది. ఎక్కడుంది? బైబిల్లో ఉంది. అదే రెండో తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉంది. లేఖనం అంతా దైవావేశం వలన రాయబడింది. అయితే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ప్రవచనం ఎప్పుడు మనిషి వలన కలిగినది కాదు కానీ పరిశుద్ధాత్మ వలన మనుషులు ప్రేరేపించబడి పలికారు అన్నటువంటి మాటలు చదువుతున్నాం. అంటే దైవావేశానికి పరిశుద్ధాత్మ వలన పలకడానికి పర్యాయ పదంగా ఒకవేళ లేఖనాలు ఆ వినియోగాన్ని మనకు చూపించింది అని అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి, అంతేనా?
రైట్. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ టైం ఎక్కువ లేదు కాబట్టి సరే యెహోవా గురించి మాట్లాడితే ఇప్పుడు 78వ కీర్తన 17వ వచనం ఒకసారి చదువుతారా? ఆ 17 78 17 అయినను ఆ. వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపం చేయుచునే వచ్చిరి. ఆ అడవిలో మహోన్నతుని మీద తిరగబడి ఎవరు ఇది అడవిలో మహోన్నతుని మీద తిరగబడింది? ఎవరు? ఇశ్రాయేలు. సరే, ఎవరి మీద తిరగబడ్డారు? మహోన్నతుని మీద. ఓకే, వచనంలో ఉన్నదే చెప్పాలి మీరు. మహోన్నతుని మీద తిరగబడ్డారు. ఓకే, ఇప్పుడు వారు తమ ఒక్క నిమిషం 63వ యెషయా 63వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగు. 63వ అధ్యాయం యెషయా ఆయనను వారు తిరుగుబాటు చేసి 10వ వచనం. పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయనను వారు తిరుగుబాటు చేసి ఎవరిని దుఃఖింపజేశారంట? ఇందాక ఏమని చదివాం ఈయన గురించి? మహోన్నతుడు. అంటే పరిశుద్ధాత్మ ఏమని పిలువబడుతున్నాడు? మహోన్నతుడు కదా, అర్థమవుతుంది కదా అది. అట్లాగే ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 32వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. యెహోవా మాత్రము వారిని నడిపించెను. యెహోవా మాత్రము వానిని నడిపించను. ఎవరిని? అన్యుల యొక్క దేవుళ్ళలో ఆ. ఏ దేవుడు ఆయనతో కూడా ఉండలేదు. ఓకే, సో యెహోవా మాత్రమే ఎవరిని నడిపించారు? వానిని అంటే ఇశ్రాయేల్నే. యెహోవా మాత్రమే వారిని నడిపించను అని ఉంది కదా. ఇప్పుడు యెషయా 63:14 చూడండి. యెషయా 63:14. ఆ యెహోవా ఆత్మ వారికి. కానీ ఆ పరిస్థితిలో అరణ్యంలో వాళ్ళతో ఉన్నది ఒకే ఒక వ్యక్తి ఎవరంట? ఇందాకేం చదివారు? యెహోవా ఒక్కడే వారిని నడిపించను ఉంది కదా. ఇక్కడ యెహోవా ఆత్మ మనకి విశ్రాంతి కలగజేసిన ఉంది. అంటే ఎవరిని యెహోవా అని పిలుస్తున్నారు? యెహోవా ఆత్మని. ఉందా డైరెక్ట్ గానే? ఉంది కదా. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువు. 2వ సమూయేలు గ్రంథము 23 2-3 వచనాలు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఓకే, ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమగు వాడు నా ద్వారా మాట్లాడుచు. ఇశ్రాయేలుకు దేవుడు ఎవరు? ఇశ్రాయేలుకు ఆశ్రయ దుర్గమై ఉన్నవాడు ఎవరు? ఆయన పలుకుతున్నాడంట. కానీ 2వ వచనంలో ఎవరు పలుకుతున్నాడని చూసాం మనం. యెహోవా ఆత్మ ఇశ్రాయేలు దేవుడని, ఇశ్రాయేలుకు ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడని, యెహోవా అని దేవుడని చాలా విస్పష్టంగా బైబిల్ పిలుస్తుంది. ఉందా లేదా? ఉంది కదా. కాబట్టి ఒక్క దేవుడు ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ తండ్రి కాదు, కుమారుడు కాదు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. కానీ ఒక్క దేవుడే ఈ ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా సమానంగా దైవత్వాన్ని కలిగి ఉన్నారు. ఆ ముగ్గురికి సమానమైనటువంటి గుణ లక్షణాలు, సమానమైనటువంటి దైవ నామాలు, సమానమైనటువంటి దైవ కార్యాలని ఆపాదించి బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి కన్క్లూజన్ ఏమై ఉండాలి అని అంటే దేవుడు ఒక్కడే, దాంతో ఎప్పుడు రాజీ పడడానికి వీల్లేదు. కానీ ఆ ఒక్క దేవుడే ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇది మన ఆలోచనకు మించింది కాబట్టి మనం దాన్ని ధృవీకరించాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉనికిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి గురించి మనం ఆలోచించినా సరే ఒక వ్యక్తి అంటే ఒకడే, అంతే కదా. ఇప్పుడు బిబ్బు వస్తున్నాడు హైదరాబాద్ నుంచి అంటే ఎంతమంది వస్తారు? ఒకడే వస్తాడు కదా. ఇప్పుడు నేను మీతో నిలబడి మాట్లాడుతున్నాను, ఎంతమంది కనబడుతున్నారు? ఎక్కువ మంది కనబడితే వెంటనే ఆప్థమాలజిస్ట్ని కలవాలి, కళ్ళ డాక్టర్ని. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఇద్దరు కనబడుతున్నారు అని అంటే, మరి అది చెప్పడానికి మీరు నలుగురు ఎందుకు వచ్చారని అడిగాడంట డాక్టర్. అది సమస్య. అంటే ఒక వ్యక్తిని ఒక్కడిగానే మనం చూడగలుగుతాం కదా. కానీ ఆ పరిమితి మనిషిలోకి ఉంది, అదే పరిమితి దేవుడికి ఉండాలన్నటువంటి నియమం ఏదైనా ఉందా? లేదు. అందుకే ఆయన ఒక్క దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకు లేని సమస్య మనకెందుకు? అయిపోయింది కదా. అదే అన్నమాట.